United Nations Development Program has released Human Development Report 2025. ఇక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. 1990లో ప్రొఫెసర్ అమర్త్య కుమార్ సేన్ అండ్ మహబూబ్ ఉల్ హక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని డెవలప్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ యుఎన్డిపి. ఇందులో హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్న 3 కాంపోనెంట్స్ ని బేస్ చేసుకొని ఒక కంట్రీ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. Human Development Report 2025 title A Matter of Choice People and Possibilities in the Age of Artificial Intelligence. ఈ రిపోర్ట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ మీద చూపిస్తున్న ఎఫెక్ట్ ని, మనకి ఇస్తున్న ఆపర్చునిటీస్ ని, మన మీద పోస్ట్ చేస్తున్న ఛాలెంజెస్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు రిపోర్ట్ గురించిన కొన్ని హైలైట్స్ చూద్దాము. Last 35 years లో global human development growth has been the lowest, with an exception of the crisis year 2020-2021. Economic inequalities between poor nation and a rich nation has widened. Iceland tops the list. South Sudan is at the bottom of the list. India rank is 130 out of 193 nations, with an HDI of 0.685. 1990 figures తో కంపేర్ చేస్తే ఇండియా యొక్క మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జిఎన్ఐ పర్ క్యాపిటా చాలా పెరిగాయి. మనము మీడియం హెచ్డిఐ కంట్రీ కేటగిరీలో ఉన్నాం. ఇప్పుడు మన నైబరింగ్ వాళ్ళ ర్యాంకింగ్ చూద్దాం. చైనా స్టాండ్స్ ఎట్ 75th ప్లేస్, వైల్ శ్రీలంక ఈజ్ ఎట్ 78th ప్లేస్. భూటాన్ మనతో పాటే 130th పొజిషన్ లో ఉంది. మిగిలిన నైబరింగ్ కంట్రీస్ అన్ని మనకంటే హైయర్ ర్యాంక్ లో ఉన్నాయి. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఎట్సెట్రా. థ్యాంక్ యూ. జై హింద్.